కానిస్టేబుల్ను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని శక్తిమాలిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. అందుకే మాట్లాడే నైతిక హక్కు లేదు. నువ్వు పలానా తెచ్చావని చెప్పు. నా హయాంలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎంత డబ్బు ఇచ్చాను, ఈ కార్యక్రమం చేశాను, ఈ కాలువకి ఎంత డబ్బు ఇచ్చాను, ఈ కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ తెచ్చాను, ఈ కార్యక్రమం చేశాను. ఏదైతే ఈ 24 మాసాలు మేము ఏ ప్రాజెక్ట్ చేస్తాం ముందు రోజు క్రెడిట్ అంటాడు, క్రెడిట్ చోరీ అంటాడు. మీకు సిగ్గుమాలినాడు. ఆర్సిదల్ మెట్టలు ఈయనే తెచ్చాడట, గూగుల్ ఈయన తెచ్చాడట. నాకు ఎక్కడంటే ఆశ్చర్యం వేసింది, శాసనసభలో నేను నిరంతరం ఉంటాను కదా, 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడయ్యాడు. అనంతపూర్లో కియా పరిశ్రమ తెచ్చాం. మా నాన్న అల్లుప్పుడే లెటర్ రాశాడు, అందుకే ఇది వచ్చింది. అలాంటి వాడికి ఏం ఆన్సర్ చేయాలి? అలాంటింటికి ఆన్సర్ చేయాలని నాకు సిగ్గుగా, కానీ చెప్పాలి. ఒకలో ఇద్దరు నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయాలని మాట్లాడుతున్నాను తప్ప ఏముంది? దొంగ పేపర్ చూడండి. ఈ దేశంలో ఎంతమంది జనాభా చెప్పు? దేశంలో ఎంతమంది జనాభా ఉంది? అందరూ ఇది మంచన్న, దొంగ పేపర్లు చెడ్డన్న. మీరు చూడండి. అందులో గొడ్డల పార్టీకి సంబంధించి ప్రపంచంలో పెద్ద ఇన్సిడెంట్ జరిగినా అందులో ఎక్కడ ఎతికినా దొరకదు. ఇదా పేపర్ అంటే? ఇదా అది పేపరా పాంప్లెట్? అది అయినా సరే బాధ్యత గల ప్రభుత్వంగా ఆన్సర్ చేస్తాం, ప్రతిదీ చెప్తాం. డిఎస్సి అంటే మీ బ్రదర్స్, మీ అందరికీ తెలుసు కదా. డిఎస్సి పడుతుందంటే మన ఇంట్లో ఎవరైనా సరే మాస్టర్ ఉద్యోగం కావాలంటే మనం ఎక్కడో అవనగడ్డో లేకపోతే కర్నూలు ఎక్కడికో ట్రైనింగ్ పంపిస్తాం కదా. పేద తల్లిదండ్రులకి డబ్బులు ఉండక భూములో ఆస్తులు తనఖా పెట్టిస్తారు కదా. ఆశ. ఒక ప్రభుత్వం డిఎస్సి ఇస్తుందంటే ఆశపడ్డారు. 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 5 సంవత్సరాలు ఒక డిఎస్సి ఒక పోస్ట్ ఇవ్వలేదు. మా యువ నాయకుడు యువగలం పాదయాత్రలో మాటిచ్చాడు, నేను వచ్చిన తర్వాత డిఎస్సి పెట్టి మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు ఇస్తామన్నాడు. నోటిఫికేషన్ ఇచ్చాం. దాన్ని ఆపడానికి 125 కేసులు వేశాడు. కేసులన్నీ తీసి ఒక సిస్టమేటిక్గా ఉద్యోగాలు ఇచ్చాం. ఓకే, పొరపాటు జరిగింది అంటున్నావు కదా, వెంటనే అడగాలి కదా. పరీక్ష జరిగినప్పుడైనా అడగాలి, రిజల్ట్ ఇచ్చినప్పుడైనా అడగాలి, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసినప్పుడైనా అడగాలి. అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఎప్పుడు ఎవరు ఇవ్వని విధంగా ఒక డెమోక్రటిక్గా అందరికీ పిలిచి పెద్ద ఫంక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు ఇచ్చి మాస్టర్లు అందరూ జాయిన్ అయిపోయారు. సంవత్సరం స్కూల్కి వెళ్ళి చదువు చెప్పేశారు. సంవత్సరం తరువాత అమ్మ పెట్టదు, అడుక్కు తిందు. పల్లెటూరులో ఒక సామెత, దొంగల పడిన 6 మాసాలకు కుక్కలు మొరిగినట్టుగా ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం స్కూల్కి వెళ్ళి చదువులు చెప్పిన తర్వాత అవినీతి జరిగిందని. దానికి క్లియర్గా మా ఆఫీసర్లందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతెందుకు, నోట్ దిస్ పాయింట్. గతంలో ఛాలెంజ్ చేసాం, నిన్న కూడా ఛాలెంజ్ చేసాం. రా గొడ్డల పార్టీ అధ్యక్ష, రా నువ్వు నేను ఎదురే కూర్చుందాం, డైరెక్ట్గా డిస్కస్ చేద్దామని మా యువ నాయకుడు నీకు ఛాలెంజ్ విసిరి 48 గంటలు అయింది. ఉలుకు లేదు, పలుకు లేదు. పద్దుకు మాలిన వాళ్ళు నేను వస్తానంటారు. తాడు లేదు, బొంగరం లేని వాళ్ళు మా లోకేష్ బాబు దగ్గరికి వచ్చి డిస్కస్ చేస్తామంటారు. ఇది చాలా పొరపాటు, ఇది అవమానం. అహర్నిశలు కష్టపడి ఉద్యోగం సాధించినటువంటి ఉపాధ్యాయులకి గొడ్డల పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి అవమానం ఇది. డబ్బులు ఖర్చు పెట్టి ట్రైనింగ్ పొంది కష్టపడి ఉద్యోగాలు సంపాదించినటువంటి ఉపాధ్యాయులకి ఇది అవమానం. కంపల్సరిగా నీవు తగినటువంటి మూల్యం చెల్లించుకుంటావని చెప్పి తెలియజేస్తుంది.